వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పులివెందులలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 రోజులుగా కూడా వరుస దాడులు జరుగుతున్న పరిస్థితి. అయితే నిన్న కూడా ఒక కళ్యాణ మండపంలో దాడి చేసేందుకు ప్రయత్నించారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచార నిమిత్తం కొత్తపల్లికి వచ్చినటువంటి సతీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అన్న, ఎలా చూడాలి? అసలు దాడుల సంస్కృతి ఎన్నడూ లేదన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో కావచ్చు, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. 35 ఏళ్ళుగా మేము ఎప్పుడు చూడలేదన్నటువంటి భావన మాతో పంచుకోవడం జరిగింది ఆర్టీవీతో. సో ఎలా చూడాలి దీన్ని? పులివెందుల్లో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ ఎన్నికలకు బరి తెగించి తెలుగుదేశం పార్టీ క్యాడర్లు స్పాన్సర్ చేస్తున్నటువంటి అరాచకం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తున్నాం మేము. అయ్యా, మీరు ఏదైతే విధానాలు పాటిస్తున్నారో, మీ యొక్క క్యాడర్కి మీరు ఏదైతే దిశానిర్దేశం ఇస్తున్నారో ఇది సరైంది కాదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ప్రకారం ఇటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు చేస్తాడని నేను అనుకోను. కానీ ఈరోజు కొత్తగా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఒక రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణో, లేకుండా ఉంటే పులివెందుల మీద పగతో, లేకుంటే పులివెందులను హస్తగతం చేసుకోవాలని చెప్పి గొప్పలు చెప్పుకునే దానికి ఈ కార్యక్రమం జరుగుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. మీరు చాలా యువర్ మోస్ట్ వెల్కమ్. నువ్వు ఇక్కడికి రావచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, మీరు ఏ రకంగా కూడా గెలిచేదానికి ప్రయత్నాలు చేసుకునేదంటే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే కొంచెం ప్రజాహితం పాటించండి. ప్రజల యొక్క శాంతియుతంగా వారికి ఎటువంటి అలజడి లేకుండా శాంతి భద్రతను కాపాడేటువంటి బాధ్యతను కూడా మీరు తీసుకోండి అని చెప్పి విన్నవించుకుంటున్నాను. మీరు రాను ఏ రకంగా తీసుకొని వచ్చారంటే ఈ యొక్క ఆర్డినరీ ఎన్నికను మీ అహంకారానికి, పులివెందుల పౌరుషానికి ఒక పోటీగా తీసుకొని వచ్చారు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇది హర్షించరు. మంచి పనులు చేయకుండా, ప్రజాహిత కార్యక్రమాలు చేయకుండా, ఇక్కడ ప్రజలకి ఏమీ చేయకుండా మేము దౌర్జన్యం చేసి ఓట్లు వేస్తామనుకునేటువంటి సాంప్రదాయం మంచిది కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను విన్నపం చేసుకుంటున్నాను. ఇది మీ యొక్క పాలసీ కాదు. ఇది మీరు ఇటు గతంలో కూడా మీరు ఎప్పుడు నడుచుకోలేదని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు కొత్తగా మీ అబ్బాయి వచ్చిన తర్వాత ఇది ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఉంది. గతంలో దాడి చేశారు 3 రోజుల కిందట, వాళ్ళని అరెస్ట్ చేయలే. అదే గ్యాంగు ఇంకా కొంతమంది ఇంకా వాళ్ళకి మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేయలే, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో ఆ మరుసటి రోజు అదే గ్యాంగ్ ఇంకొంతమంది కలిసి మళ్ళా దాడి చేశారు. నాకు ఇటీవల కాలంలో చాలా ఫోన్లు వస్తున్నాయి, నీ మీద దాడి చేస్తారు, నా మీద కూడా దాడి చేస్తారని చెప్పి, పైనుంచి కూడా స్పాన్సర్ చేస్తున్నారని చెప్పి వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, మీకు దాడి చేసే అదే లక్ష్యం అయితే చేసుకోండి, కానీ మీ ప్రజలకు అందరికీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మంచి పద్ధతులు కాదు అని చెప్పి మరొకసారి మీకు హితవు చెప్తున్నాం. రాండి, ప్రజాస్వామ్యం అనే తర్వాత ఖచ్చితంగా పోటీ పెట్టాలా. పోటీ పెట్టిన తర్వాత ప్రజలకు మీరు మేలంతా చేయాలా. పోటీపడి మేము పోటీ చేసి ప్రజలకు మెరుగైనటువంటి పాలన ఇవ్వాలా. కానీ అది పక్కన పెట్టి మేము అరాచకంతో మేము చేస్తామనేటువంటిది ఎప్పుడో పూర్వకాలంలో కాలం తేలినటువంటి సిద్ధాంతం ఈరోజు జరగడం లేదు. ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల కింద ఉన్నటువంటి పద్ధతులు, ఈ అనాగరిక పద్ధతులు వద్దని చెప్పేసి అందరూ వదులుకున్నారు. ఈ సమయంలో కూర్చొని నువ్వు పులివెందుల్లో మళ్ళా ఒక చిన్న స్వార్థం కోసం చేయడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. దీనివల్ల నువ్వు ఏం సాధించలేవు. లోకేష్కి చెప్తున్నా, నువ్వు స్పాన్సర్ చేసేటువంటి ఈ కార్యక్రమం నీకు ఏమాత్రం మేలు చెయ్యదు. ఒక జెడ్పీటీసీ 2 జెడ్పీటీసీలు గెలిచినంత మాత్రం నీకు పెద్ద కిరీటం రాదు. నీ కిరీటంలో ఒక కోహినూర్ వజ్రం ఏమీ పొదగదు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకున్నామంటే నీ గౌరవం పెరుగుతుంది. నువ్వు చేయలేదనుకో, అది నీకే ప్రజలందరూ చెప్తారు, ప్రజలందరూ గమనిస్తాంటారు ఏ రకమైనటువంటి పనులు చేస్తున్నారని చెప్పి. నువ్వేదో పెద్దగా నేనేదో రెడ్ బుక్ రాస్తాడా, నేనేదో ఈ రెడ్ బుక్లో ఉండే వాళ్ళందరి మీద నేను కక్ష తీసుకుంటా, నా మీద మాట్లాడిన వాళ్ళు, నా మీద కఠిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు మమ్మల్ని గట్టిగా నిలదీసిన వాళ్ళందరికీ తీసుకోవాలంటే చేసుకో. బట్ అల్టిమేట్లీ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పీపుల్. జనం ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని చెప్తున్నాను. ఇటువంటి పద్ధతులు మానుకోమని చెప్తున్నా. ప్రధానంగా డిఐజీ గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మీరు డిఎస్పీ గారితో
వాగ్వివాదానికి దిగిన సందర్భంలో అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు ఆయనతో వాగ్వివాదానికి దిగాల్సి వచ్చింది? మొన్న పులివెందుల డిఎస్పీ ఆఫీస్లో డిఎస్పీ గారికి విన్నపం ఇవ్వడం కోసం పోయినాం. అయ్యా, సురేష్ రెడ్డి ఆ తర్వాత అమరేందర్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల మీద దాడి చేశారు. ఆ వ్యక్తులను దాడి చేసేటువంటి వ్యక్తుల మీద మీరు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ మరుసటి రోజు కూర్చొని ఏదైతే గ్రూపు అమరేందర్ రెడ్డిని ఆ సురేష్ రెడ్డిని మీద దాడి చేశారో ఆ గ్రూపుకు ఇంకొక 20 మంది కలిసి రెట్టింపు ఉత్సాహంతో రామలింగారెడ్డిని ఆ తర్వాత ఎమ్మెల్సీ మా రమేష్ యాదవ్ అని చెప్పేసి మా ఎమ్మెల్సీని, మా హేమాద్రి రెడ్డిని, ఆ తర్వాత వేల్పుల రాములు, వీళ్ళందరినీ భయంకరంగా చాలా భయానకరమైనటువంటి వాతావరణం. మా కార్లు అవన్నీ చూస్తే వాళ్ళు పాల్గొనేటువంటి విధానం చూస్తే అసలు ఒక రకమైనటువంటి భయం వచ్చేటువంటి పరిస్థితులు చేశారు. మీరు మొట్టమొదటి రోజే మీరు చేసినంటే రెండో జరిగేది కాదు కదా అంటే, గతం కంటే మేము చాలా బాగా చేస్తాం అన్నట్టు మాట్లాడాడు. అసలు ఆయన ఎప్పుడు డిఎస్పీగా ఇక్కడ వచ్చింది 1 year. ఈరోజు నేను ఏం చేస్తున్నానని చెప్పాలా, లేదు మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పాలా, వాళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పాలా, అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలా? వీళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛతో వీళ్ళు ఏమాత్రం పట్టించుకోకుంటే రెట్టింపు ఉత్సాహంతో ముందు రోజు చేసిన వాళ్ళు ఇంకా 20 మంది కలిసి మళ్ళీ దాడి చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళే ప్రచారంలోకి తిరుగుతుంటారు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు దాడి చేసినటువంటి వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడో లేకుంటే కనపడలేదు సార్ మేము వెతుకుతామంటే అర్థం ఉంటుంది. వాళ్ళు పబ్లిక్గా దాడి చేసి మళ్ళీ పబ్లిక్గా ప్రచారంలో తిరుగుతుంటారు. వీళ్ళేం పట్టించుకోవడంలా. ఇటువంటి పరిస్థితిలో కూర్చొని ఆయన ఒక రాజకీయ నాయకుడి మాదిరి గతం కంటే మేము గతం కంటే బాగా చేస్తామని మాట్లాడినప్పుడు చాలా బాధ కలిగింది. రాజకీయమైనటువంటి వాతావరణం అంటే పచ్చ చొక్కా వేసుకొని రావాలా, యూనిఫామ్ వేసుకొని ఎందుకు వస్తావు నువ్వు? అండ్ అదే రకంగా ఏదైతే డిఎస్పీ వ్యవహరించినాడో ఈరోజు ఆ డిఐజీ స్వచ్ఛందంగా క్లియర్గా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి ఆయన మాట్లాడేటువంటి మాటలు. పత్తి వ్యాపారం అంట. ఏంది పత్తి వ్యాపారము? డిఐజీ గారు సమాధానం చెప్పాలి, పోలీస్ డీజీపీ గారు కూడా సమాధానం చెప్పాలి. నీ దగ్గర ఉన్నటువంటి డిఐజీ మాట్లాడేటువంటి భాష ఏంది నాకు అర్థం కావడం. పత్తి వ్యాపారం చేసి మేము అడిగిపోయినామా? ఏం భాష వాడుతున్నావు, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? అండ్ నువ్వు లేకుండా ఉంటే తలకాయలు ఎగిరిపోయేటియా? అంటే ఇప్పుడు నీ పోలీసింగ్ ఉంటే ఎవడన్నా ఎవడి మీదన్నా దాడి చేయాలంటే ఉచ్చబోసుకోవాలి. అది పోలీసింగ్ అంటే. మేము ఆడు ఉన్నాం కాబట్టి మేము తలకాయలు పోకుండా కాపాడినామంటే సిగ్గుచేటు కదా మీకు? అసలు ఇక్కడ ఎవడైనా అరాచకం చేయాలంటే ఉచ్చబోసుకోవాలి. అది పోలీసింగ్ అంటే. తప్పు చేస్తే మనం తీసుకొని పోయి లోపల వేస్తారు, బొక్కలో వేస్తారు, మా బొక్కలు ఇరగొడతారు. అమ్మా ఈ చట్టబద్ధంగా ఉండాలని చెప్పేటువంటి భయము, లాఫుల్నెస్ను ప్రజల్లోకి తీసుకొని రావాలని పోలీసింగ్ వల్ల. అది పక్కన పెట్టి మేము అడిగిపోయి తీసుకొని వచ్చి కాపాడినాము, లేకుండా ఉంటే పోయినామంటే నవ్వుతారయ్యా. నువ్వు డిఐజీ రేంజ్ నువ్వు నవ్వుతారు. నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే నీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తలదించుకుంటుంది. కోయ ప్రవీణ్ గారు కొంచెం కళ్ళు తెచ్చు. నువ్వు ఏమైనా డిఐజీ అనుకుంటున్నామో డిఐజీ స్థాయిలో ప్రవర్తించు, ఒక పోలీస్ ఆఫీసర్ స్థాయిలో ప్రవర్తించు. ఏది ఇంత పనికిరాని పనులు చేసుకుంటా, ఇక్కడ ఇంత పనికిరాని పనులు ఎంకరేజ్ చేసుకుంటా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఇవన్నీ ఒకవేళ నువ్వు గెలిచినావే అనుకో, ఇన్ని అక్రమాలు చేసి ఎవడైనా దీన్ని రికగ్నైజ్ చేస్తారా? నీ గెలుపుని ఎవరైనా అంగీకరిస్తారా? గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుకుంటున్నాను. అందరికంటే ముఖ్యంగా నా యొక్క విన్నపం, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో బాగా ఉండాలా, ప్రజాస్వామ్య పద్ధతులు జరగాలని కోరుకునేటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. నేను నీతో చాలా దగ్గరగా చాలా ఏళ్ళు పనిచేసిన. కానీ ఈరోజు దానికి తిలోదకాలు ఇచ్చి ఏదో కొత్త దారుల్లో మీ పార్టీ నడుస్తూ ఉన్నట్టుంది. అండ్ ఇటీవల కాలంలో నాకు స్పష్టంగా చెప్పడం, నా మీద కూడా దాడి జరగబోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీలో నాకు ఉన్నటువంటి కొంతమంది మిత్రులు, నాకు 25 ఏళ్ళ సావాసం అవుతుంది కాబట్టి అక్కడటువంటి చాలామంది నాకు ఫోన్ చేసి, ఒకరిద్దరు కాదు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు నేను జాగ్రత్తగా ఉండబారు, అంత భద్రము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు నేను భద్రంగా ఉండాలా? నన్ను దేవుడు కాపాడాలా, ఈ రాజ్యాంగం కాపాడాలా, ఈ రాజ్యాంగంలో నాకు ఉన్నటువంటి స్వేచ్ఛ వల్ల నేను బతకాలి. కానీ ఒకరి దయాదక్షిణ మీద నేను ఎందుకు బతకాలా? ఎందుకు నాకు ఆ దయనీయమైన పరిస్థితి రావాలా? కాబట్టి నేను చెప్తున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నీ కొడుకు తప్పు చేస్తే నీ కొడుకును ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకో. ఈ రకమైనటువంటి అరాచకం నువ్వు చేసావు అనుకో, ఎస్ మేము రెడీ. ఏమవుతుంది ఈరోజు ఒక వ్యక్తి పోతే ఏమవుతుంది, ఒక 5 మందికి దెబ్బలు తగిలితే ఏమవుతుంది? అల్టిమేట్గా దీనివల్ల ఏమవుతుంది? పదవిలో నువ్వు ఉండేదానికి నీ కిందకి నువ్వే నీళ్ళు తెచ్చుకుంటాడు. అరాచకాన్ని ఎవ్వరూ హర్షించరు. నువ్వేమన్నా అనుకుంటాడో అదేమన్నా గొప్ప అని. అరాచకాన్ని ఎప్పుడు ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ప్రజలను
స్వేచ్ఛగా ఉండేటువంటి వాతావరణం కాపాడాల్సినటువంటి బాధ్యత నీకుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఈ అరాచకానికంతా కారణం నీ కొడుకు రచిస్తున్నటువంటి రెడ్ బుక్. మరీ చెప్తున్నా, నాకు ప్రాణం ఉన్నంత వరకు ఎన్ని రోజులైనా కూడా నీ ఆ ప్రజాస్వామిక విధానాలు చేస్తే నేను వెనకడతానే ఉంటా. మీరు గౌరవంగా మాట్లాడితే గౌరవంగానే మాట్లాడతా, మీరు అగౌరవంగా మాట్లాడితే నేను కూడా మాట్లాడతా. అది నా తప్పు కాదు. మీరు గౌరవంగా మాట్లాడి గౌరవంగా మాట్లాడతా. నేను మాట్లాడినటువంటి ఏ దానికైనా సమాధానం ఇచ్చేదానికి రెడీ. ఒకవేళ నేను తప్పుగా ఏదైనా వ్యక్తపరిచినట్టు చేస్తే దయచేసి మీరు ఎవరైనా తెలుగుదేశంలో వచ్చి ఇది నువ్వు తప్పు చేసినావని చెప్పు. నా సంజాయిషి నచ్చకుండా 10 మంది నేను తప్పు మాట్లాడంటే నేను క్షమాపణ అడిగేదానికి రెడీ. అంతేగాని దౌర్జన్యం చేస్తాము, నువ్వు తిరుగుతా అంటే కొడతాం, కొట్టుకో, ఏముంది? ఎవడు కాపాడాలి? ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ ఎవడు రక్షణ కల్పించాలా? ఈ రాజ్యాంగము, ఈ అధికారులు, ఈ అధికారులకందరికీ నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా. నువ్వు అట్లా కాదు, నువ్వు చేయాలనుకో, అదేం పెద్ద కథ. అండ్ లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ కూడా చెప్తున్నాను, మీరు అనుసరిస్తున్నటువంటి విధానం మీరు ఎవడో మెప్పు కోసరం, ఏదానికోసరమో. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్లకందరికీ ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆదరించిన, మీ అందరితో ప్రేమాభిమానాలను పొందినటువంటి వ్యక్తిని నేను. మాకు నాకున్నటువంటి పరిస్థితుల వల్ల నేను పార్టీ మారినా. అంత మాత్రం కూర్చొని మీకు ఆ పార్టీ నచ్చితే ఆ పార్టీకి అనుకూలంగా చేసుకో, ఆ పార్టీకి ఓటేయమని చెప్పు. ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాయి. ప్రజలకు మేలు చేయి, ఇంకొక రకాలు చేయి. ఒకవేళ మీరు తప్పు చేస్తే తప్పులు విమర్శించు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఏమైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రజల్లోకి తీసుకొని పో. కానీ ఇటువంటి అనాగరికమైనటువంటి పద్ధతులు ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట మర్చిపోయినారు పులివెందుల వాళ్ళు. ఈరోజు కూర్చొని నువ్వు మళ్ళీ ప్రవేశపెడతాండవు. ఎక్కడికి పోతుంది ఇది? అన్న చివరిగా ఒక మాట అన్న, ఏదైతే పులివెందుల్లో కూడా పీస్ కావాలి, అదేవిధంగా నాకు కూడా ప్రాణహాని ఉంది అని సునీత ఎస్పీ గారిని కలవడాన్ని ఎలా చూడాలి? ఎవరైనా కూడా, సునీత అయినా XYZ ఎవడైనా కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి వాతావరణం కల్పించాలా. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. సునీతమ్మనే కాదు, ఎవరైనా సామాన్య రిక్షా కార్మికుడు కూడా స్వేచ్ఛగానే తిరగాల. నేను ఒక్కటే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2019 నుంచి 2024 వరకు. గుండె విప్పుకొని ఒక్కసారి మీరందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోండి. ఇక్కడటువంటి ఏ తెలుగుదేశం పార్టీ నాయకునిపైనైనా దాడి జరిగిందా? ఎవరినైనా కొట్టినారా? ఎవరినైనా తిట్టినారా? ఎవరి మీదైనా దాడి చేశారా? మీ ఆస్తులు ఎవరైనా దోచుకున్నారా? మరి ఈరోజు మీకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీ మీద ఈగ వాలకుండా కాపాడితే, ఈరోజు కూర్చొని మీకున్నటువంటి ఇంత పదవి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక కొండంత పదవితో పోలిస్తే నీది ఒక వెంట్రుకంత పదవి కూడా కాదు మీది. మీ పవరు, మీ కథ, దీనికే ఇంత రెచ్చిపోతాండరే. ఏంది ఇది? ఏం చేస్తామనుకుంటున్నారు? ఇక్కడ ఏమన్నా ఈ భయాందోళన క్రియేట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? అది మంచి పద్ధతి కాదు. అందరికీ రక్షణ ఉండాలి. అండ్ ఈ ప్రభుత్వందే బాధ్యత కూడా. సో మొత్తం మీద ఏదైతే పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర వేదనకు గురి చేసినా ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి సంస్కృతి మంచి పద్ధతి కాదు. ఇది చంద్రబాబుకు కూడా మంచి పద్ధతి కాదు. అదేవిధంగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నారు. ఆ రాజ్యాంగానికి స్వస్తికి పలకపోతే త్వరలో బుద్ధి చెప్తారు ప్రజలు అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్, అదేవిధంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.